యంగ్ హీరో నాని సినిమా భలే భలే మగాడువై యూఎస్లో 1.5 మిలియన్ కలెక్ట్ చేయడం చూసి ఇక యూఎస్లో మిలియన్ క్లబ్ అన్నది చాలా చిన్న విషయం అనుకున్నారు జనాలు. కట్ చేస్తే ఆ తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన బ్రూస్లీ, అఖిల్ సినిమాలు యూఎస్ బయ్యర్లకి దారుణమైన నష్టాలు మిగిల్చాయి. ఆ దెబ్బకి పెద్ద సినిమాల మీద పెట్టుబడి పెట్టాలంటే అక్కడ బయ్యర్లు భయపడిపోతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న నాన్నకు ప్రేమతోకి రికార్డు ప్రైజ్ ఇచ్చి యూఎస్ రైట్స్ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. 7,10,00,000కి తారక్ సినిమా యూఎస్ రైట్స్ కొన్నట్టు తెలుస్తుంది. అంటే యూఎస్లో ఎన్టీఆర్ సినిమాల్లోనే ఇది హైయెస్ట్. ప్రభాస్ బాహుబలి, మహేష్ శ్రీమంతుడు తర్వాత అక్కడ హైయెస్ట్ రేట్ పలికిన సినిమా నాన్నకు ప్రేమతోనే. యూఎస్లోనూ సుక్కు సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. లాస్ట్ ఫిలిం 1 నేనొక్కడనే ఫ్లాప్ అయినా బిలియన్ క్లబ్లో చేరింది. తారక్ టెంపర్కి కూడా అక్కడ మంచి కలెక్షన్స్ వచ్చాయి. వీళ్ళ కాంబోలో వస్తున్న నాన్నకు ప్రేమతో కూడా మంచి హైప్ ఉంది. యూఎస్ ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందడం బాగా బిజినెస్ అవడానికి హెల్ప్ అయింది. మొత్తానికి యూఎస్ మార్కెట్లో ప్రభాస్, మహేష్ ఫస్ట్, సెకండ్ ప్లేస్లో ఉండగా థర్డ్ ప్లేస్లోకి తారక్ ఎంటర్ అయ్యాడు. నాన్నకు ప్రేమతో నైజాంలో 14 కోట్ల దాకా బిజినెస్ అవ్వడం విశేషం. అమ్మాయి కన్నులు మతటి జుట్టేసాయి, అమ్మాయి చూపులు ముంచేసాయి.